వావ్ సూపర్ 10 పాయింట్స్ బాగా గురి చూసి మళ్ళీ మధ్యలోకి మేము నేర్చుకున్నాం బ్రో. చూడండి మళ్ళీ మధ్యలోకి ఎలా కొట్టాడు, సెంటర్ లోకి. సూపర్. మా అమ్మగారు అలాగ వస్తున్నారు, ఎలాగోటి ఎక్కేస్తున్నారు మా అమ్మగారు అలాగా ఎక్కడో కింద నుంచి. అమ్మో చాలా గ్రేట్. ఇంకా లోపలికి వెళ్ళాలి అలాగా. ఈ ఆంటీ ఏమో సైడ్ ఇవ్వట్లేదు అసలు. ఏందయ్యా హోల్ ఉంది ఇక్కడ. అమ్మో ఏదో డెవిల్స్ కిచెన్ సినిమా వచ్చింది చూసారా, గుణాకేష్ది, అలా హోల్ ఉంది దాంట్లో దూరిపోవడానికి ఏదో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ వైనాడ్. ఆల్రెడీ వైనాడ్ వీడియోస్ చూసారు కదా, మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను. ఈరోజు వైనాడ్లో డే 3. ఈరోజు చూడాల్సిన ప్రదేశాలన్నీ ఒక్కొక్కటి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది అబ్బా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, తొందరగా 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే అయిపోద్ది ప్లీజ్. ఓకే, ఇంకా వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? చేసాం. ఇది సుచుపేర వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంటుంది. ఇది లాంగెస్ట్ జిప్ లైన్. మనేమో జిప్ లైన్కి 500 per person. అదే జిప్ సైకిల్ అయితే 300. అదే జైంట్ స్వింగ్ అయితే 300 అంట. తొక్కు వస్తున్నారు కదా సైక్లింగ్, అదిగో అది జిప్ లైన్. అది అదిగో బాగా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నది, అక్కడ చివరికి వెళ్తున్నారు. అదే జైంట్ స్వింగ్ అయితే అదిగో అక్కడ ఉంది చూసారా, అక్కడ కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతారు, ఊగడమే 300 కట్టి. ఇది సైక్లింగ్ చాలా బాగా చేస్తున్నారు. సేఫ్టీ ఉంటుందిలే, చాలా ప్రాబ్లం అయితే పెద్ద ఏముండదు, సేఫ్టీ పాటిస్తారు బాగానే. జిప్ లైన్ అట్నుంచి అలా వెళ్ళి మళ్ళీ ఇదిగో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ దిగిపోతున్నారు చూడండి, ఇక్కడికి వచ్చేస్తున్నారు. 2 వైపులా కలిపి 500. జైంట్ స్వింగ్ చూసారు అక్కడ ఊగుతున్నారు, సూపర్ ఉంది కదా, చాలా బాగుంటుంది. ఒక 3-4 ఎంతమంది ఉన్నారు ఒకే టైంలో? 3 members ఉన్నట్టున్నారు. 3 members ఉన్నారు, per head 300. ఫస్ట్ టైం లాంగెస్ట్ జిప్ లైన్ చేస్తున్నాను. గట్టిగా కట్టుపోయా. 1 second టెస్ట్ అంతే. ఓకే ఓకే పర్లేదు. ఎలా ఉందో కింద వ్యూ చూడండి, అసలు అచ్చిరిపోయింది కదా మొత్తం, సూపర్ ఉంది. కింద చూడు భలే ఉన్నది. వచ్చేసాం, రిటర్న్ కూడా వచ్చేసాం. గో స్లోలీ बहुत अच्छा है, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే బ్రో, ఏముంది అసలు, నిజంగా సూపర్ ఉంది. లైఫ్లో నిజంగా ఈ జిప్ లైన్ వైనాడు వచ్చారంటే మాత్రం మర్చిపోకండి, తప్పకుండా ఈ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయండి. అదిరిపోయింది అసలు, సూపర్, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే చేయకూడదు. వెయిట్ లిమిట్ అయితే 30 kg నుంచి 100 kg వరకు లిమిట్ ఉంటుంది. 90 kg అలా వరకు అలౌ చేస్తారంట. ఓకే సూపర్ ఉంది బ్రో, అదిరిపోయింది, సూపర్ అసలు. జిప్ లైన్ అయిపోయిన తర్వాత పక్కనే ఇదిగో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ 50 రూపీస్ అంట. బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ అయినా 50 రూపీసే.
ఏదో ఒకటి తినాలి. టేస్ట్ అయితే పర్లా బాగానే ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ ఏముందిలే, టేస్ట్ బాగానే ఉంది. తినేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ పోదాం. వైనాడ్లో మీకు ఇలా చాలా చోట్ల జిప్ లైన్లు, సైక్లింగ్లు చాలా ఉంటాయి. మీరు అక్కడ వరకు వెళ్ళలే అనుకుంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ చేసేయండి. ఎక్కడైనా 300, 400, 500 అలా చార్జ్ చేస్తూ ఉంటారు. ఎడెక్కల్ కేవ్స్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ బైక్ పార్కింగ్ ఫీజు ఇక్కడ తీసుకుంటున్నారు. బైక్ అయితే 20 రూపీస్ అంట. కార్కి అయితే ఎంత మ్యామ్? కార్ పార్కింగ్ ఫీజుకి ఎత్తున పై సార్? కార్ పార్కింగ్ 50 రూపీస్. ఓకే, కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అంట. ఇక్కడ మనం 20 రూపీస్ కట్టి వెళ్ళాలి ముందుకి. మన ఎడెక్కల్ కేవ్స్కి వెళ్తుంటే మన బ్యాగులు అయితే ఇక్కడ తీసుకొని మన షాప్ దగ్గర పెట్టుకున్నాం. మన పార్కింగ్ నెంబర్ 2 ఇదంతా. పార్కింగ్ నెంబర్స్ ఇచ్చారు, 1 నుంచి 6 వరకు ఎన్నో ఉన్నాయి పార్కింగ్. ఇది పార్కింగ్ నెంబర్ 2. ఇక్కడ పెట్టేసి మన బండి బ్రదర్స్ వాళ్ళ షాప్ ఉంది. ఇక్కడ జ్యూసెస్, మ్యాగీ అన్నీ దొరుకుతాయి. ఎక్కడో జ్యూస్ తాగేస్తే మనం మన బ్యాగ్స్ పెట్టేసి వెళ్తున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ, ఐ విల్ కమ్. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 to 1.5 కిలోమీటర్ పైకి అయితే వెళ్ళాలంటే, ఎడెక్కల్ కేవ్స్కి వెళ్ళాలంటే పైకి వెళ్దాం. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టెంపోలో వస్తే కానీ ఇక్కడ వరకు తీసుకొచ్చేస్తారు. అదే ఏ పార్కింగ్ నెంబర్ ఇస్తే ఆ పార్కింగ్ వరకు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడమే. ఇక్కడ జీప్స్ ఉన్నాయేంటి, పైకి తీసుకెళ్ళడానిక లేకపోతే బయట నుంచి వచ్చిన టూరిస్టులు వాళ్ళు. ఫుడ్ తినడానికి కూడా ప్రాబ్లం లేదు. ఫుడ్కి కానీ ఏమైనా కొనుక్కోవడానికైనా. హే పామ్, కేరళ స్పూన్స్ బాగున్నాయి. సరే, ఇంకా పైకి అయితే నడుచుకుంటూ వెళ్దాం. అరే, ఎడెక్కల్ కేవ్స్కి వచ్చాంరా, నల్లైపోతున్నాం. వాళ్ళు చూడండి ఎలా నడుతున్నారు, వెనక్కి నడుతున్నారు. కొండ ఎక్కినట్టుంది. ఇది పైకి కిలోమీటరే అన్నారు పైకి ఎక్కేది. కాకపోతే కొండ ఎక్కాలంట. పర్లేదు, ఎక్కేయచ్చు, కానీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. అది ఇంకొకటి ఏంటంటే, వైనాడులో తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బండి మీద వస్తే మాత్రం 2 హెల్మెట్లు పెట్టుకోవాలి భయ్యా, లేకపోతే ఫైన్ వేసి దొబ్బుతున్నారు. మామూలుగా లేదు, రూల్స్ అంట కేరళలో ఖచ్చితంగా. అదే మీరు బైక్ రెంటల్ తీసుకున్నా వాళ్ళు 2 హెల్మెట్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఇద్దరుంటే హెల్మెట్ అయితే ధరించండి. అలాగే రోజుకి ఒక 2 to 3 ప్లేసెస్ చూడగలరు. ఎందుకంటే ఒక్కొక్కటి 15 కిలోమీటర్లు, ఇలా 20 కిలోమీటర్లు అలా ఉంది డిస్టెన్స్. ఈ ఎడెక్కల్ కేవ్స్ మనం ఉన్న వైతిరి దగ్గర నుంచి 25 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ అలా ఉంది. అలాగే బాణాసుర డ్యాము అవి కూడా 25 to 30. అంటే అదొక సైడ్, ఇదొక సైడ్. అలాగే మీరు ఈ ఎడెక్కల్ కేవ్స్కి వచ్చేటప్పుడు దారిలో పైథాన్ రాక్ కనిపిస్తుంది. అదే మీరు కల్పెట్టా నుంచి వస్తే కనుక సన్ రైజ్కి కానీ సన్సెట్కి కానీ ఆ పాయింట్ చాలా బాగుంటుంది, పైథాన్ రాక్. మీరైతే మిస్ అవ్వకండి. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. ఈ టైంలో పైథాన్ రాక్కి వెళ్తే మన కోకలు వాసిపోతాయి. మా వల్ల కాదు, ఇప్పుడు అటునుంచే వచ్చాము. కాకపోతే ఫుల్ ఎండ ఉంది ఇప్పుడు మనకి. ఇదేంటంటే మంచి సీజను, జూన్ మిడ్ నుంచి జూన్ ఎండ్ వరకు మంచి సీజన్ అంట. మళ్ళీ సెప్టెంబర్ మిడ్ నుంచి ఫిబ్రవరి మిడ్ వరకు ఆ టైంలో వైనాడ్ అనేది సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. పీక్ సీజన్ అయితే నవంబర్, డిసెంబర్ అయితే పీక్ సీజన్ అంట. కాస్ట్లు కూడా హెవీగా ఉంటాయి, వాసిపోతాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మినిమం 2 nights 3 days అయితే స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది వైనాడు. కపుల్స్ మాత్రం నిజంగా భయ్యా హనీమూన్కి వస్తే మాత్రం వైనాడు బెస్ట్ ప్లేస్, సూపర్. అసలు మంచి ఎంజాయ్ చేస్తారు కపుల్స్ వస్తే. ఆ కాఫీ తోటలు, ఆ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా లో బడ్జెట్లో అయిపోద్ది భయ్య వైనాడు, పెద్ద ఎక్కువ బడ్జెట్ కూడా అవ్వదు. దానికి సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ కూడా చేస్తాను, వీడియో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తుంది. సింగిల్ పర్సన్ వెళ్తే అంత, కపుల్స్ వెళ్తే అంత, ఎక్కడ స్టే చేయాలి, ఏం తిరగాలి, అన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వ్యూస్ అయితే చూసేయండి, చాలా బాగున్నాయి. అయ్యా వచ్చామయ్యా, దోలు తీరిపోతుందయ్యా పైకి ఎక్కాలంటే. అమ్మా ఓరే నాయన, బాటిల్ మాత్రం తెచ్చుకోవడం మర్చిపోకండి అయ్యా, వాటర్ బాటిల్. కోతి పిల్లలు ఉన్నాయి.
సరేనయ్యా, పైకి వెళ్దాం. Our hearts beat to the city streets. We began to feel the fire. మామూలుగా లేదు. 11D షూట్ 12D షో అంట. అమ్మనే అమ్మ మామూలుగా ఉండదు బాబాయ్. ఇలాంటి ఇది 12D షో అంట. సేమ్ 11D షో మన విజయవాడ E3లో ఉంటుంది. 100 రూపాయలు. సేమ్ రైడ్స్ అయ్యే ఉంటాయి. పెద్ద ఏముండదు, ఏదో జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతే. అండ్ డ్యాన్స్లు తీసేస్తున్నారు సాంగ్స్ పెట్టి అక్కడ. ఎండ వాసిపోతుంది, లేకపోతే చాలా బాగుంటుంది. కానీ ఆ ఎండ బాగుండడం కొంచెం కష్టంగా ఉంది అంతే. భయ్య పూరా బనానా చిప్స్, బనానా చిప్స్. ఓకే, జాక్ ఫ్రూట్ చిప్స్ అంటే అన్ని బనానా చిప్స్. కేరళ ఫేమస్ ఇవి, బనానాతో చేసినవి. ట్రై చేయండి ఒకసారి వచ్చినప్పుడు. వావ్ సూపర్, 10 points. బాగా గురి చూసి మళ్ళీ మధ్యలోకి మేము నేర్చుకున్నాం బ్రో. చూడండి మళ్ళీ మధ్యలోకి ఎలా కొట్టాడు, సెంటర్ లోకి. సూపర్, మేము గురి చూసుకోవడం నేర్చుకున్నాం. కొట్టు కొట్టు. ఇంకో ఛాన్స్. 8 points. నో ప్రాబ్లం. కరెక్ట్గా ఎల్లో స్పాట్లో కొడితేనంట ఇదిగో ఈ జ్యూస్ ఫ్రీ అంట. ఫ్రీగా ఇచ్చాడు బాబాయ్ తాగమని. అదే 2 ఎల్లో దాంట్లో కొడితే కనుక చెరుకు రసం ఉంది, ఏదో చెరుకు రసం జ్యూస్, అది ఫ్రీ అంట ఒక గ్లాసు. అబ్బా ఏదో నాకు తెలియదు, కొడితే ఇస్తాడని ముందేం చెప్పలా. మేము సరదా కొడదాకా వచ్చాము, కొట్టిన తర్వాత ఇచ్చాడు బాబాయ్. సర్లే, మనకు కూడా గురి చూసుకోవడం వచ్చని తెలిసింది. పక్షులు గూళ్ళు మధ్యలో ఇది హంసలతో తయారు చేసింది, బాగుంది. అమ్మ మా అమ్మగారు బాగానే ఎక్కేశారు అలాగా పైకి. మనకే దోలు తీరిపోతుంది. మా అమ్మ సైలెంట్గా వచ్చి ఎక్కేసినట్టుంది బాగానే. కింద ఎవడో 1 కిలోమీటర్ అని చెప్పాడు బ్రో. ఒంగో పెట్టి కొట్టేయాలి నాకు కొడుకు. 2 కిలోమీటర్ల పైన ఉంది పైకి. అసలు అది కూడా మామూలు రోడ్ అయితే నడవచ్చు. మేము ఇదే కిందకి పైకి ఏదో కొండలు ఎక్కువ దిగుతున్నట్టుంది. మా అమ్మ బెటర్ బ్రో, బాగా ఎక్కేసింది మా అమ్మగారు. మా అమ్మగారు తోపు, దమ్ముంటే ఆపు. అయ్యా వచ్చామయ్యా, టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినట్టున్నామయ్యా. ఎంట్రీ 50 రూపాయలు అంట, పిల్లలకు 30 రూపాయలు, ఫోటో షూట్ అయితే 1000 రూపాయలు అంట. మాకొద్దయ్యా, ఇంకెళ్ళిపోదాం లోపలికి. అబ్బా ఎంట్రీ టైం 9 AM to 4 PM. 9 to 4 ఉంటుందంట. దాన్ని బట్టి చూసుకోండి. జనాలు మాత్రం బాగున్నారు. ఎక్కడికి ఎక్కాలో మళ్ళీ ఇప్పుడు దాకా వచ్చింది ఒక ఎత్తు, మళ్ళీ ఎక్కడి నుంచో స్టెప్స్. నేను బ్రో ఇంక ఎన్ని ఉన్నాయి పైకి? 300 స్టెప్లా? ఎవడెక్కుతాడు బ్రో 300 స్టెప్లు? మళ్ళీ ఇప్పటికే 2 కిలోమీటర్ పైకి నడిచి వచ్చాం, వాసిపోయింది. మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలా? ఓరు నాయను, నడవలేక ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. మా అమ్మగారు అలాగ వస్తున్నారు, ఎలాగోటి ఎక్కేస్తున్నారు మా అమ్మగారు అలాగా ఎక్కడో కింద నుంచి. అమ్మో చాలా గ్రేట్, సూపర్ అసలు. ఇంకా లోపలికి వెళ్ళాలి అలాగా. చిన్నపిల్ల భలే ఎక్కేస్తుంది అసలు. ఆ పైన కొంచెం కష్టంగా ఉంది, చెయ్యి అందేమంటున్నారు. మనోడు సన్నగా నాజుగ్గా ఉంటాడు, ఎగురుకుంటే ఎక్కుతున్నాడు. మా వాసిపోయింది. ఆ బొక్కలో దూరుకుంటూ రావాలి, ఆ బొక్కలో దూరుకుంటూ రావాలి అలాగా. ఎలాగైతే వచ్చాం. ఎడక్కర్ కేవ్స్ అంట. గోల్ తీరిపోయింది, మామూలుగా లేదు. ఇది ఎంట్రీ. బాగా వస్తున్నావు బ్రో.
చీకట్లోంచి వచ్చే సూర్యుడిలాగా భలే వచ్చావు. ఇంకా ఎలా అమ్మ, ఇంకెంత పైకి ఉంది? చాలా పైకి ఉంది. వా ఓ నాయను, ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి ఉంది. ఇదే తిరుపతి కొండ కన్నా దారుణంగా ఉంది. ఇంకా హైట్ ఉంది. ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా ఎంత ఎక్కినా రావట్లే. ఇంకొంచెం పైకి వెళ్ళాలి. లాస్ట్ పాయింట్ అంటది. ఓ బ్రో, ఎక్కేసావుగా, ఎంజాయ్, పండుగ. వస్తానా ఉండి అక్కడ. పాపలు కనిపించారు, నిలుపు మాకు. ఊరు అక్కడ ఉంది. మనం అక్కడి నుంచి అనుకుంటే ఎక్కడెక్కడో బైక్ పార్క్ చేసినట్టున్నాం. ఎక్కడి నుంచో నడుచుకొని వచ్చాం. ఇలా ఎవడో కింద 1 కిలోమీటర్ అన్నాడు. పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత ఉందని. ఇది అబ్బా, ఓకే, అసలైంది ఇదైతే. రండి బాబు రండి. అది మెయిన్. మొత్తం చూడండి ఎలా ఉంది. ఈ ఎడెక్కల్ కేవ్స్ యొక్క చరిత్ర ఏంటంటే, పురాతన జానపద కథనాల ప్రకారం శ్రీ సీతారాముల పిల్లలైన లవకుశులు వాళ్ళ బాణాలు సంధించడం వల్ల ఏర్పడిందని చెప్పి చరిత్ర ఇది. వామ్మో, మా అమ్మగారు చూడండి ఇక్కడ వరకు వచ్చేసారు. చాలా గ్రేట్. అసలు మనమే రాలేకపోయాం. ఆమె వచ్చిందంటే వామ్మో, మా అమ్మగారికి ఒక టేక్ కే బౌ. గేట్ క్లోజ్ చేసి ఉంది. ఏం లేదు, కొండ చీలిపోయి ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే గోడల మీద చూసారా, ఏ చక్రాలు ముద్రలు సంథింగ్ ఏ ఉన్నాయి. అవేంటో మరి. ఇది ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అసలు కేవ్ చూడండి ఎలా ఉందో. అక్కడేమో క్లోజ్ చేశారు, గేట్ వేసి క్లోజ్ చేశారు. టూరిస్టులు ఎవరు వెళ్ళకూడదు అనుకోండి లోపలికి. పైన చూడండి ఎలా ఉంది. అసలు అది పెద్ద బండరాయి, అటు ఇటు మధ్యలో ఇరుక్కుపోయినట్టు ఒక పెద్ద బండరాయి ఉంది. ఓ నాయనో, చీలిపోయింది. అలాగా కొండ ఇలాగ మధ్యలో చీలిపోయి ఉంది. అబ్బా, ఇది మెయిన్ ఎడికల్ కేవ్స్ అనేది. చూసారుగా మొత్తం. అది మనం వైనాడ్ నుంచి కర్ణాటక వెళ్తున్నాము. అది సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్తున్నా. మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడే ఈ టోల్ ప్లాజాలో మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ అయితే వర్క్ చేస్తున్నారంట. మెసేజ్ చేశాడు, బ్రో నేను వైనాడ్ వెళ్ళే దారిలో ఉంటాను, బందీపూర్ టోల్ ప్లాజా ఇది ఇంచుమించుగా అదే ఇది, అక్కడ ఉంటాను, మెసేజ్ చేయమన్నారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ వే కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు కలిసా. ఇదిగో మనవాడు వాళ్ళ టోల్ ప్లాజా సంబంధించిన చిన్న కేఫ్ ఇది, వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారంట. హాయ్ బ్రో, వెంకట్ మనోడి పేరు. ఇక్కడైతే కలిసాడు, ఇక్కడే ఉంటాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు బ్రో? 1.5 year నుంచి ఇక్కడే ఉన్నాడు బ్రో. మనోడు కూడా తెలుగుడే. ఎక్కడి బ్రో? ఒంగోలు. హాయ్ బ్రో, నైస్ మీటింగ్ బ్రో. ఓకే బాయ్ బ్రో, అయితే కలుద్దాం మళ్ళీ ఎప్పుడైనా. సరే బాయ్ బ్రో. ఇంకా బ్యాక్ టు విజయవాడ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫుల్ టూర్ ప్లాన్లో కలుసుకుందాం. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.